ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. నువ్వు తల వంచుకొని తాళి కట్టించేసుకున్నంత మాత్రాన వాళ్ళు నీ కుటుంబాన్ని ప్రశాంతంగా బతకనిస్తారని ఎలా అనుకున్నావు వారాహి? నీ గుండెల్లో ఇంత పెద్ద అగ్ని పర్వతాన్ని దాచుకొని ఏది చెప్పకుండా ఇంతవరకు ఎలా ఉండిపోయావు వారాహి? ఇంత బాధని ఎలా మోసావు? మీరంతా ఆనందంగా ఉంటే మిమ్మల్ని చూస్తూ నా బాధని మర్చిపోగలనమ్మా. నాకిది పెద్ద విషయంలా అనిపించలేదు. అంటే ఈ విషయం ఈ రోజు కాకపోతే రేపైనా నాకు తెలియకుండా ఉంటుందనుకున్నావా? తెలిస్తే నేనేమైపోయేదాన్నో ఆలోచించావా? అమ్మా, మా కోసం నీ 100 ఏళ్ల జీవితాన్ని త్యాగం చేసేస్తావా అమ్మా? అది కాదమ్మా. నా మీద ఉన్న కోపంతో నీ నిండు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తారా అరుంధతి వాళ్ళు? రేయ్, పదరా పోలీస్ స్టేషన్కి. ఆగండి బాబు. వీడిని తీసుకెళ్లాల్సింది పోలీస్ స్టేషన్కి కాదు బాబు. నా కూతురి జీవితానికి ఇంత ద్రోహం తలబెట్టినా అరుంధతికి రేఖకి బుద్ధి చెప్పటానికి వాళ్ళింటికి తీసుకెళ్ళాలి. పదండి బాబు. అమ్మా, వాళ్ళకంతా తెలిసిపోయింది. అందుకే పెళ్లి దగ్గరికి వెళ్ళి ఆపేశారు. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ముందు వాళ్ళేం చేస్తారో చూద్దాం. ఎందుకమ్మా అంత ఆలోచిస్తున్నారు? వాళ్ళు ఏం చేసినా మనకి ఎలాంటి నష్టం జరగదు. ఇంకా వాళ్ళే కష్టంలోకి కూరుకుపోతారు. అదెలా? కంగారులో మన దగ్గరున్న ట్రంప్ కార్డ్ సంగతి మర్చిపోతున్నావు రేఖ. కంగారు పడుకు రేఖ. వాళ్ళ రియాక్షన్ని బట్టి మనం చేయాల్సింది చేద్దాం. వాళ్ళు పెళ్ళైతే ఆపగలిగారు, అంతకు మించి ఏమి చేయలేరు. ఏదైనా చేయాలంటే డబ్బుండడం కాదు కావాల్సింది, మనసు బలంగా ఉండాలి. మా అమ్మకి నిజం తెలిసాక సైలెంట్గా ఉండదు. ఏదో ఒక టైంలో మీకు చెప్పాల్సింది చెప్పి తీరుతుంది. ఏం చెప్తుంది? నీకు అస్సలు లేదు కదా, అదే చెప్తుంది. అంటే బుద్ధా? అరే, నీ గురించి నీకు బాగా తెలుసే. ఏయ్, నీకెంత ధైర్యం? నా అన్నకి బుద్ధి లేదంటావా? ఇంకా చాలా లేవు. అన్నీ చెప్పానా ఏంటి? ఒక్కదానికే ఫీల్ అయిపోతే ఎలా? హే రేఖ, నువ్వు మన బిజినెస్ ఎంపైర్కి కాబోయే రాణివి. నీకొక స్టేటస్ ఉంది. అది మైండ్లో పెట్టుకొని నువ్వేం చేసినా నీతో సమానమైన వాళ్లతోనే చెయ్యి. బిజినెస్ అయినా యుద్ధమైనా. రోడ్డు మీద వెళ్లే ఏనుగు తన మీద అరిచే వాటన్నిటికీ సమాధానం చెప్తూ వెళ్ళదు. గుర్తుంచుకో.